ఓకే అండి, మీరు ఏదైతే 15% నిధులు ప్రకటించాలని చెప్తా ఉన్నారు, కనీసం ఈ ప్రభుత్వం ఇప్పటి కూడా విద్యాశాఖ మంత్రి లేదు. నిజంగానే సాధ్యమవుతుంది అనిపిస్తుందా? సాధ్యం అవ్వాలి. సాధ్యం అవ్వకపోతే ఎట్లా? అవ్వకపోతే మేము ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాం. ఎందుకంటే చదువు అనేది అది కనీస సౌకర్యాలు అందరికి ఉండాలి. ఇందులో ఎంత డబ్బు ఉంది, ఎంత ఉందని ఎవరు అడగారు, ఎంత వరకు చదువుకున్నా అనేది ఎవరన్నా అడుగుతారు. సో చదువుకోనికి సరైన సౌకర్యాలు లేకపోతే ఎలా? మేము ఎంతవరకైనా దిగుతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాం. మాకు కావాల్సిన మా హక్కు మాకుంటే చాలు. రాష్ట్రంలో బడ్జెట్ లేదు, గత ప్రభుత్వమే అప్పులు చేసిపోయింది. మేము అసలు 8,000 కోట్లను అంటే మా కాంచి ట్యాక్స్ తీసుకుంటారు కదా, ప్రతి దానికి ట్యాక్స్ తీసుకుంటారు. ఆ ట్యాక్స్ అనేది ఎక్కడికి పోయింది? ఎన్ని సంవత్సరాల నుంచి డబ్బులు లేవని అంటున్నారు తప్ప దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా సౌకర్యాలు ఏదైనా ఇప్పించాలి కదా. ఇప్పుడు మేము హాస్టల్ గా 9,000 10,000 కట్టి హాస్టల్ ఉంటున్నాం. పేరెంట్స్ అందరికి దూరంగా ఉంటున్నాం. ఆయన ఫుడ్ సౌకర్యాలు అన్ని ఉన్నాయి, కానీ చదువుకోనికి వసతి లేకపోతే తిన్నది తిండి కూడా వేస్ట్ కదండి. రేపు ఫ్యూచర్ ఎదగాలంటే సరైన సదుపాయం ఉండాలి, మాకు సరైన చదువు వసతులు ఉండాలి. అవి ఉండాలంటే ఎన్నాళ్ళు మేము ప్రతి దానికి ట్యాక్స్ అని తీసుకుంటున్నాం. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? అవంతా ఏం చేస్తున్నారు? అసలు డబ్బు లేదు, రాష్ట్రం ఎలా నడుస్తుంది? ఏదైతే ఉస్మానియా వీసీ కొంచెం ప్రకటనలు చేసిండు, ఏదైతే మీరు ఇక్కడ రాస్తారోకలు కావచ్చు, ధర్నాలు కావచ్చు చేయడమే పర్మిషన్ ఇవ్వము అని చెప్తారు. దీని గురించి మేము ప్రశ్నించే గొంతు మాదే. మేము ప్రశ్నించకపోతే మమ్మల్ని ప్రశ్నించొద్దని ఆపేస్తే రేపు ఎవరు ప్రశ్నిస్తారు? రేపు ఈసారి మేము ప్రశ్నించకపోతే రేపు ప్రతి దానికి మేము అడుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్. మాకు ఇది చేయండి. అసలు స్టూడెంట్ అంటేనే ప్రశ్నించే గొంతు. వారిని నొక్కేయాలనుకుంటే స్టూడెంట్ అంటే ఎవరు ఉండరు ఇక్కడ. నెక్స్ట్ మరి ప్రభుత్వం స్పందించకపోతే మీరు పెట్టిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం అడిగిన స్పందించకపోతే నెక్స్ట్ మీ పరిణామాలు ఎలా ఉండబోతుంది? అది స్పందించకపోతే చెప్పడం కాదు, గైడ్ చేసి చూపిస్తాము.